భారీ వర్షాల్లోనూ ప్రజలకు వైద్య సేవలకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు ఆదిలాబాద్ జిల్లా డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్. జిల్లాలో 65వ వరద ప్రభావిత గ్రామాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలను సిద్ధంగా ఉంచామని చెప్పారు. డెలివరీ సమయం వచ్చిన గర్భిణీలను ముందుగానే బర్త్ వెయిటింగ్ రూమ్లకు తరలిస్తున్నామన్నారు. అవసరమైన అంబులెన్సులు, మందులు రెడీగా ఉన్నాయన్నారు. డాక్టర్లు, సిబ్బంది సెలవులు రద్దు చేశామని, ప్రజలకు నిరంతరం సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్న డాక్టర్ నరేందర్ రాథోడ్తో అంజయ్య ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఏ విధమైన అప్రమత్తత ఉంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ జిల్లా డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ప్రధానంగా జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రజలకు వైద్య సేవలు అందించడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మా మెడికల్ ఆఫీసర్స్ కానీ హెల్త్ స్టాఫ్స్ అందరికీ సెలవులు రద్దు చేయడం జరిగింది. అలాగే నిన్న మన గౌరవనీయులైన సీఎం గారు వీసీలో చెప్పిన వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారాన్ని నోట్ చేసుకొని ఎక్కడైతే కట్ ఆఫ్ విలేజెస్ ఉన్నాయో ఇప్పటికీ మాకు ఈ నెలలో ఆగస్ట్ నెలలో 53 కట్ ఆఫ్ విలేజెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో డెలివరీస్ ఇప్పటికే 29 డెలివరీస్ అయిపోయినాయి. 25 డెలివరీస్ ఏదైతే ఉందో అవి నియర్ బై ఈడీడీ ఎక్కడైతే డెలివరీ ఉన్నాయో వాళ్ళందరికీ షిఫ్ట్ చేయడానికి ఇమీడియట్గా ఈరోజు మార్నింగ్ కూడా మెడికల్ ఆఫీసర్స్కి జూమ్ మీటింగ్ తీసుకోవడం. ఇప్పటికే ఒక 5 మెంబర్స్ మనం ఏదైతే నియర్ బై ఈడీడీ ఉన్నారో డెలివరీ దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీ బర్త్ వెయిటింగ్ రూమ్లో మేము షిఫ్ట్ చేయడం జరిగింది. మేము టోటల్ 10th బర్త్ వెయిటింగ్ రూమ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే మేము మెడిసిన్స్ కూడా సఫిషియెంట్గా ఉన్నది. తర్వాత ఎక్కడక్కడ మా దగ్గర ఒక 13th జన్మన్ వెహికల్స్ ఉన్నాయి. అలాగే 2 ఎపిడమిక్ వెహికల్స్ ఉన్నాయి, ఎంసీహెచ్ వెహికల్స్. వాటితో అన్ని మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసీ బిడ్డలు ఉండే ప్రాంతం. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఏదైతే వైద్య సేవలు అందించడానికి ముఖ్యంగా ఏవైతే 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని ఏదైతే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఏ విధంగా వైద్య సేవలు అందిస్తారు? ఇప్పటికే మేము ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఏదైతే జరుపుకున్నామో మళ్ళీ ఎక్కడైతే ఆశా నుంచి ఏఎన్ఎం మెడికల్ ఆఫీసర్స్ ఒక ఛానల్ పెట్టుకున్నాం. ఎవ్రీ 2 అవర్స్కి మన ఏఎన్ఎం గారు ఆశాకి ఫోన్ చేస్తూ ఉంటారు. ఇన్ టైం మెడికల్ ఆఫీసర్స్ చేస్తారు. అలాగే 24 అవర్స్కి మాకు ఏదైతే ఆన్లైన్ పెట్టుకున్నామో 24 హెల్ప్ లైన్ కూడా పెట్టుకున్నామో ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్లో ఉండేటట్టు మేము చూసుకున్నాము. ఇప్పుడు ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కూడా అందరూ ఫీల్డ్లోనే ఉండాలా, వాళ్ళకి ఏమైనా సహాయం కావాలంటే చేయాలా. మెడికల్ ఆఫీసర్స్ కూడా ఫీల్డ్లో ఉండి వాళ్ళకి సేవలు అందించడానికి ఆదేశం జారీ చేయడం. ఈ సందర్భంగా కట్ ఆఫ్ విలేజెస్ ఉన్నాయని చెప్తున్నారు కదా, కట్ ఆఫ్ విలేజెస్లో ఎట్లాంటి వైద్య సేవలు అందిస్తారు? ఇప్పటికే కట్ ఆఫ్ విలేజెస్లో వాళ్ళకి తగినంత ఓఆర్ఎస్ పాకెట్ కానీ తర్వాత ట్యాబ్లెట్స్ కానీ అన్నీ మనం అక్కడ ఆశా వర్కర్ దగ్గర పెట్టడం జరిగింది. ఎక్కడ కట్ ఆఫ్ విలేజెస్ ఉన్నాయో కొన్ని ఎంఎల్హెచ్పీస్ దగ్గర కూడా జరిగితే ఏఎన్ఎం దగ్గర కూడా సబ్ సెంటర్ లెవెల్లో కూడా ఆల్ ట్యాబ్లెట్స్ అనేది అక్కడ మన మందులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎనీ ఎమర్జెన్సీ కండిషన్లో ఎమర్జెన్సీలో వాళ్ళు వేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఏదైనా కంట్రోల్ రూమ్ అంటే ప్రజలకు ఏమైనా విపత్తు కానీ ఆపద కానీ కనీసం రోగాలు సంభవించిన ఆపదను ఎదుర్కోవడానికి ఏమైనా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారా? ఎస్, మన డిఎంఎన్హెచ్ ఆఫీస్లో కూడా కంట్రోల్ రూమ్ చేయడం జరిగింది. అలాగే మన జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ కూడా మా హెల్త్ స్టాఫ్ని 3 కూడా అక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. అలాగే మా దగ్గర కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఉంది. కంట్రోల్ రూమ్లో ఎనీ టైం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ చెప్తున్నమాట. ముఖ్యంగా వరదలు అదేవిధంగా వర్షాలను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నాం. వైద్య సేవలు 24 గంటల పాటు వైద్య సేవలు అందించడానికి ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యం అందించడానికి అన్ని చర్యలు చేపట్టామని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.